తెలంగాణ సెకండ్ క్యాపిటల్గా వరంగల్ వేగంగా వెళ్తుందనడానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా కూడా వరంగల్లో కూడా హాఫ్ మారథాన్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వరంగల్ నిర్వాహకులు, అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా సెకండ్ క్యాపిటల్ దిశగా కూడా వడివడిగా అడుగులు పెడుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ క్రెడై ఆధ్వర్యంలో కూడా విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ హాఫ్ మారథాన్ కార్యక్రమం కూడా జరగబోతుంది. 23వ తారీఖు ఉదయం 5 గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా అన్ని దగ్గరుండి విష్ణువర్ధన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రాజధానితోటి పోటీ పడాలంటే మళ్ళీ అది వరంగల్కే సాధ్యమన్న దానికి ఒక రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి హాఫ్ మారథాన్ ప్రోగ్రామ్కి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారు, ఇంకా దీంట్లో కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి చీఫ్ గెస్ట్లు ఎవరున్నారు, ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నిజంగా క్రీడా ఆధ్వర్యంలో కూడా మనకు హాఫ్ మారథాన్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాళ్ళు కావాలి. ఆ నిర్వాహకుల యొక్క ఎఫర్ట్ను బట్టే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ కాన్సెప్ట్ తోటి ఈ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? రేపు విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఈ క్రీడై ఆధ్వర్యంలో ఈ హాఫ్ మారథాన్ ప్రోగ్రాంలో ఏ కేటగిరీలు ఉంటున్నాయి, ఎట్లా నిర్వహించబోతున్నారు? ముందుగా ఇది తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ఏదైతే ట్రై సిటీ, ఇది ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉంటుండే. వరంగల్ అంటేనే మనకు ఎక్కువ తెలుస్తుంది అందరికి ఆల్ ఓవర్గా. ప్రతి స్టేట్కి 2 సిటీస్ ఉంటాయి. అట్లా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అనే సిటీలో, ఈ సిటీలో ఈ మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ అనేది ఇట్లాంటిది ఇప్పటివరకు కాలేదు. నేను చిన్న టౌన్స్లలో, చిన్న సిటీస్లలో, మిగతా జిల్లాలలో అయినా కానీ ఇక్కడ ఎందుకు కాలేదు అనే ఆలోచన నాకుండే ఎప్పటి నుంచో. కానీ ఇక్కడ ఎట్లయినా చేయాలి అని చెప్పి దీని గురించి 1 ఇయర్ పట్టింది రీసెర్చ్ చేయడానికి. ఎవరితోటి కాంటాక్ట్ అయితే ఎట్లా, ఎందుకంటే ఇది ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు, ప్రతి ఇయర్ జరగాలి అనే కాన్సెప్ట్ తోటి ఇది హాఫ్ మ్యారథాన్, వరంగల్ ట్రై సిటీ హాఫ్ మ్యారథాన్ అని తీసుకురావడం జరిగింది, ఫస్ట్ ఎడిషన్. దానికి నేను ఫస్ట్ క్రెడై వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ముందు సేవా దానిలో ఇట్లాంటి దాంట్లో చాలా ముందు ఉంటారు మన వరంగల్ క్రెడై వాళ్ళు. అలాగానే వరంగల్ క్రెడై ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ప్లస్ సెక్రటరీ అమర్ గారు, శాఖమర్ అమర్ గారు, వీళ్ళందరూ లేదు చేద్దాము విష్ణు, నువ్వు గో హెడ్ అన్నారు. తర్వాత విశాల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్ని పర్మిషన్స్ కానీ ఏమన్నా కానీ గవర్నమెంట్ తరపున ఉంటుంది కాబట్టి అడగగానే లేదు చేయండి, దాన్ని పొలిటికల్గా వద్దు, ప్రొఫెషనల్గానే చేయండి, ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఎందుకంటే దీనివల్ల ఎక్స్పోజర్ అని వస్తుంది. ఈ మధ్య హైదరాబాద్లో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ అవుతున్నాయి. దీంట్లో రన్ చేసే వాళ్ళు కూడా వెరీ ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళు చాలామంది మంచి కంపెనీ సీఈఓస్, కంపెనీ హెడ్స్ కూడా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇక్కడికి వస్తే వరంగల్ ఇంత బాగుంది కదా, మనం ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే టూరిజం ప్రకారం కూడా బాగుంటుందని వీకెండ్ హాలిడే కింద కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ టూరిజం పెరిగితే దానివల్ల మనకు ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది, కల్చర్ గురించి తెలుస్తుంది, వాళ్ళ కల్చర్ కూడా మనకు అలవాటు అవుతుంది. సో దాని గురించి మన కాన్సెప్ట్ కూడా రన్ ఫర్ హెరిటేజ్, హెల్త్ అండ్ హిస్టరీ అనే 3H తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 21.1 కిలోమీటర్స్ ఉంటుంది. అది మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. కాలేజీ కళాక్షేత్రం నుంచి ఫారెస్ట్ ఆఫీస్, కలెక్టర్ బంగ్లా, ఫాతిమా నుంచి కేయూ క్రాస్ 100 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. కేయూ క్రాస్ నుంచి మళ్ళీ నైమ్నగర్ బ్రిడ్జ్ వరకు వస్తుంది. మళ్ళీ సేమ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ కాలేజీ కళాక్షేత్రం దగ్గరకు వచ్చి రన్నర్స్ వచ్చి ఇక్కడ ఫినిష్ చేస్తారు. అది 21 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ వచ్చేసి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. సేమ్ రూట్ నియర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, ఫాతిమా దగ్గర ఇండియన్ ఆయిల్ ఉంది కదా, అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ సేమ్ రూట్ వస్తే 10 కిలోమీటర్స్ అవుతుంది. 7 o'clockకి 5 కిలోమీటర్స్ స్టార్ట్ అవుతుంది. అది అంటిల్ ఫారెస్ట్ ఆఫీస్ వడపల్లి చౌరస్తా రోడ్డు వరకు అది 5 కిలోమీటర్స్, 2.5 అవుతుంది. సో ఇక్కడ హైగ్రోచారి గ్రౌండ్లో స్టే చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చే రన్నర్స్కి అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలో హైడ్రేషన్ పాయింట్స్ ఉంటాయి, రన్నర్స్కి ఇబ్బంది కలగకుండా అంబులెన్స్లు ఉంటాయి. దీనికి అందరు గవర్నమెంట్ కానీ, మన వరంగల్ పోలీసు కానీ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరు సపోర్ట్ చేస్తున్నారు దీనికి. ఎందుకంటే ఇది మన దగ్గర ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి అందరు సపోర్ట్ ఉంటేనే, ఇది ఒక్కరితో అయ్యేది కాదు, అందరు సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల చీఫ్ గెస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ గారు వస్తున్నారు, స్పోర్ట్స్ చైర్మన్ గారు వస్తున్నారు. వాళ్ళతో పాటు గవర్నమెంట్కు సంబంధించిన అందరూ చైర్మన్స్, ప్రోటోకాల్ ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ గారు కూడా అందరు వస్తున్నారు.
కమిషనర్ గారు వస్తున్నారు, ఎస్పీలు, ఏసీపీలు అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీరు పబ్లిసిటీ కూడా చేశారు, చాలామంది రిజిస్ట్రేషన్స్ ఏమైనా ముందు చేయించుకుంటున్నారా, లేకపోతే ఇప్పటివరకు మీకున్నటువంటి రిజిస్ట్రేషన్లు ఏంటి, లేకుంటే ఆన్ ది స్పాట్ ఏమైనా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయా, ఎట్లా హౌ కెన్ యూ ప్లాన్ ఇట్? యాక్చువల్గా ఈ రన్ వచ్చి నేను ఫస్ట్ ఒక 1000-1500 వస్తే సరిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంచెం ఏదైనా ఇబ్బంది అయినా కూడా దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూసి బద్నాం చేయడానికి చూస్తుంటారు. సో చాలే అనుకుంటే తర్వాత మాకు రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం అవుతుంది, కానీ ప్రతి రన్నర్ ప్రతి వరంగల్ వాళ్ళు మేమవుతాం అనేసరికి 2500 అయ్యారు. 2500 దగ్గరనే మేము క్లోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే మరీ హ్యూజ్ క్రౌడ్. యాక్చువల్ అయితే 5000 వరకు కూడా వచ్చేవాళ్ళు ఉండేది, ఎందుకంటే మేము మరీ కాలేజ్కి స్కూళ్ళకి వెళ్ళలేదు, ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ టైమ్స్ కూడా కొంచెం అని చెప్పేసి సరే ఫస్ట్ టైం కదా ఒకసారి అయితే ఎక్స్పోజర్ వాళ్ళే నెక్స్ట్ టైం వస్తారు కదా అని. సో దానివల్ల 2500 కట్ ఆఫ్ పెట్టినాం, కానీ 2600 మెంబర్స్ అయ్యారు. సో లాస్ట్ మినిట్లో కూడా 5 కిలోమీటర్స్ అందరినీ పాలు పంచుకోమని చెప్తున్నాము. ఒకవేళ మీరు రావాలనుకుంటే వచ్చి రన్ చేసి, ఎందుకంటే మనం ఎవరిని ఆపద్దు కదా, ఇది అందరిది కాబట్టి ఎవరిని స్టాప్. సో 5 కిలోమీటర్స్కి వచ్చి రండి. వాళ్ళకు అంటే టీ షర్ట్స్ బిప్స్ అనేది ఉండవు, బట్ దే కెన్ వాక్, అందరితో కలిపి వాక్ చేయొచ్చు. ఓన్లీ 10 కిలోమీటర్స్ అరౌండ్ 600 పీపుల్ ఉన్నారు. ఓన్లీ 21 కిలోమీటర్స్కి అది ఇప్పటి వరకు రికార్డ్ అంట. మోర్ దెన్ 200 మెంబర్స్ రన్ అవుతున్నారు. సో తెలంగాణ రన్నర్స్ వాళ్ళు దీన్ని ఆల్ ఓవర్ సిటీస్లో చేస్తుంటారు, వాళ్ళతోటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు దీనికి. వాళ్ళు అదే అన్నారు, వరంగల్లో అసలు ఇంతమంది అవుతారని మేము అనుకోలేదు. 100 మెంబర్స్ మామూలు అయితే 150-100 కంటే ఎక్కువ రారు, కానీ వరంగల్లో మోర్ దెన్ 200 అయ్యారు 21 కిలోమీటర్స్కి. అదే బిగ్ అచీవ్మెంట్ అని చెప్పి నాకు కూడా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఏదైతే స్టార్ట్ చేసినామో దాంట్లో మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు అది హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఇప్పుడు 5K 7K అనుకుంటారు, మనకు లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇప్పుడు 21K అంటే హాఫ్ మారథాన్, 40 కిలోమీటర్స్ మారథాన్ అయితే హాఫ్ మారథాన్లో కూడా విత్ ఇన్ స్టేట్లో వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఎవరెవరు ఉన్నారు అందా? అప్రాక్సిమేట్లీ హౌ మెనీ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్? సో వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. అది నాకు సర్ప్రైజ్ అనిపించింది. వరంగల్ గురించి వారే తెలుసుకొని ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది రిజిస్టర్ అయ్యారు. అంటే పెద్ద నెంబర్ కాదు, బట్ వాళ్ళకి చేయాలి మ్యారథాన్ పైన ఉన్నట్లో వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు నేను షాక్ అయినారే, ఇంత ఉంది ఇట్లా అని చెప్పి. ట్రై సిటీ కవర్ అవుతుందా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే ట్రై సిటీ అంటే నెక్స్ట్ టైం ఫుల్ మ్యారథాన్ ప్లాన్ చేస్తే కవర్ అవుతుంది, ఇప్పుడైతే కాజీపేట, హన్మకొండ కొంచెం కవర్ అవుతుంది, బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దానికి మా సపోర్ట్ ఉంటుంది. మీరు అంత దూరం నుంచి వస్తున్నారు. వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే కరీంనగర్, సిద్దిపేట అక్కడి నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు, ప్లస్ సంగారెడ్డి నుంచి వస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. బట్ ఎక్కువ లోకల్గా రిజిస్టర్ అయినది 5 కిలోమీటర్స్కి. దానికి అరౌండ్ 1500 మెంబర్స్ 5 కిలోమీటర్స్ రన్ చేయబోతున్నారు. బయట నుంచి ఎక్కువ అంటే చాలామంది వస్తారన్నా కూడా మేమే కొంచెం రిస్ట్రిక్ట్ చేసినాం, ఎందుకంటే ఫస్ట్ లోకల్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో బయట నుంచి కూడా వస్తున్నారు, కానీ లోకల్ వాళ్ళని ఎక్కువ తీసుకోవడం జరిగింది. బయట నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 200-300 బయట నుంచి వస్తున్నారు. ఓకే, మీరు స్పెసిఫిక్గా ఇక్కడ విత్ ఇన్ ది స్టేట్ అనుకున్నారా, లేకపోతే ఆల్ ఓవర్ ది నేషన్ అనుకున్నారా, ఎట్లా? ఎందుకంటే బయట స్టేట్ నుంచి కూడా వస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది? అంటే మీకు ఏమైనా బౌండరీ అనేది ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? లేదు, అట్లా మీరు అనుకుంటే స్టేట్ కూడా అదే ఎన్ఆర్ఐలు కూడా వరంగల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు. అరే మా గడ్డ పైన ఇది అవుతుంది కదా అని చెప్పేసి. అట్లా బౌండరీస్ ఏం లేవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా రన్ చేయొచ్చు అన్నట్లనే పెట్టినాం. బహుశా ఇప్పుడు అంటే మన లోకల్ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి పోయి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వీడన్ నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, యుఎస్ నుంచి ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే హాలిడే అని చెప్పి ఇప్పుడు హాలిడేస్ November, December కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ బౌండరీస్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఎంతమంది మన సిటీకి వస్తే మనం అంత డెవలప్ అవుతాం అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఎటన్నా ఇప్పుడు యూరోప్కి వెళ్ళినప్పుడు మొత్తం టూరిజం మీదనే ప్రతి టౌన్ వాళ్ళు సస్టైన్ అవుతున్నారు. సో అట్లాంటిది మన దగ్గర ప్రతి చోట ఒక మంచి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి టెంపుల్స్ ఉన్నాయి, మంచి హెరిటేజ్ ఉంది, మంచి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి సో దాన్ని మనం ఎంత షోకేస్ చేసుకుంటే అంత మంచిది అనేది నేను నమ్ముతున్నా. దానికి ఎమ్మెల్యే గారు కూడా అదే సపోర్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే దీన్ని పొలిటికల్గా మీరు చేయకండి, మనకు హంగు ఆర్భాటాలు అవేమొద్దు, ఎంతమంది వస్తారు జెన్యున్గా చేయండి, ప్రొఫెషనల్గానే ఉండాలి ఇది, ఎందుకంటే ఈ రోజుతో ఆగేది కాదు. ఇది మనం స్టార్ట్ చేసినాం, కానీ రేపు ఎవరు వచ్చినా కూడా దీన్ని కంటిన్యూ చేయాలా, ప్రతి ఫస్ట్ ఎడిషన్ అన్నట్లనే చేయండి అన్నట్లు. సో అందుకని చెప్పేసి మీరు హోర్డింగ్స్ పైన కూడా ఎక్కువ ఏమి చేయలేదు మేము. పబ్లిక్ వాళ్ళంతకు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటా వాళ్ళే ముందుకు వచ్చి, అసలు ఇది ఎప్పుడో జరగాల్సి ఉండే, కానీ లాస్ట్ 10 years నుంచి మీకు ఇక నేను పొలిటికల్ తీయద్దు కానీ మనము
తెలంగాణ ఎడ్యుకేషన్ అబ్బాయినే ఇక్కడే ఉంది, స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఎన్ఐటి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓన్లీ ఒక సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి హాలిడేస్ అంట ఆ టైంలో. నేను వెళ్ళి కలిసినప్పుడు సార్ మాకు హాలిడేస్ ఉన్నాయి, మేము వెళ్ళాలి కదా, నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయండి అన్నారు. సో వాళ్ళ కోసం కూడా చేస్తామని చెప్పినారు. ఎందుకంటే ఎన్ఐటీలో ఉన్న వాళ్ళు చాలా మనోళ్ళు ఉంటారు, ఎక్కువ బయట నుంచి కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు దీనిపైన. మేము కూడా సపోర్ట్ చేస్తుండే అని అన్నట్లు అన్నారు. సో ముందు ముందు ఇంకా సైకిల్ కూడా ప్లాన్ చేస్తుండే అవుట్స్కట్స్ ఓఆర్ఆర్ పైన అట్లా ఒకవేళ ఫ్యూచర్లో ఇట్లాంటివి వస్తేనే ఇక్కడ ఉన్న యాక్టివ్ లైఫ్ స్టైల్ యూత్కి అనేది ఒకటి ఉంటుంది. అరే మ్యారథాన్ వస్తుందని నేను ప్రిపేర్ కావాలా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. మన దగ్గర ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంది, భద్రకాళి బండ్ ఉంది, కేయూలో వాక్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లేదు ఎక్కడ ఏం ఈవెంట్స్ అటెండ్. సో ఈ ఈవెంట్లో మేము అందుకే ప్రతి రిజిస్ట్రేషన్కి ఒక టీ షర్ట్ ఒక మెడల్ ఇస్తున్నాం. వాళ్ళు విన్నర్లు అది కాదు కానీ ప్రతి పార్టిసిపెంట్కి ఒక మెడల్ ఉంటుంది, ఒక టీ షర్ట్ ఉంటుంది. ప్రైజ్ మనీ కూడా జస్ట్ ఎంకరేజ్ చేయడానికి కేటగిరీ వైజ్ పెట్టాము. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మేల్ ఫీమేల్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్. 50 అబవ్ ఉన్న వాళ్ళకి కూడా పెట్టినాం, ఎందుకంటే వాళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. సో వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ 10 కిలోమీటర్స్ వాళ్ళకి పెట్టినాం. ఓకే, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం యూఆర్ ఇనిషియేటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. మీరు వచ్చే రెస్పాన్స్ పట్ల ఇప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరికైనా కొద్దిగా ఆందోళన, టెన్షన్, ప్లస్ సక్సెస్ అవుద్దా లేదా అన్నటువంటి ఒక భయాందోళన కూడా ఉంటుంది. కానీ మీకు వచ్చేటువంటి హ్యూజ్ రెస్పాన్స్, హౌ డు యూ ఫీల్? రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లస్ ఒక భయం ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యే నారాయణ రాజేందర్ రెడ్డి రల్లుని నేను ఏది చూసినా అదే చేస్తారు. బట్ సరే ఏదైనా కూడా మన మంచికే, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటాను ఈ గడ్డ పైన. సో దానివల్ల ఏది అనుకున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా స్మూత్గా సాఫీగా సాగుతున్నాయి. ఇక్కడ లోకల్ పబ్లిక్ సపోర్ట్ కూడా చాలా మంచిగా దొరుకుతుంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే రన్నర్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్పెషల్గా ఎప్పుడైనా టీజీఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి సార్ ఉన్నారు, ఐఏఎస్ గారు. తను కూడా లేదు ఇది చెయ్యాలి, నేను కూడా చేస్తుండే, ఎప్పుడు ఇక్కడ అయితే లేదు అని చెప్పి సార్ కూడా ఒక వీడియో ఇచ్చారు దీని గురించి. సో ప్లస్ ములుగు ఎస్పీ గారు ఉన్నారు సార్, ఆయన కూడా స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, శబరీష్ సార్. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మన కమిషనర్ ఎవరు నిన్న కలిస్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఏసీపీలు నలుగురు, ఎస్బీ ఏసీపీ కానీ ట్రాఫిక్ ఏసీపీ సార్, హన్మకొండ, కాజీపేట, వాళ్ళు కూడా లేదు మంచి కార్యక్రమం ఇది అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం అంతా మన వరంగల్ ఉమ్మడి జిల్లా కమిషనరేట్కి అందరికీ చెప్పడం జరిగింది. సో కొంచెం భయం ఏంటంటే సరే ఏదన్నా జరిగిన కొన్ని రన్నర్స్ అంటే కొంతమంది వాళ్ళు 21 కిలోమీటర్ రన్ చేయకుండా ట్రై చేసినప్పుడు ఏదన్నా అయితే దానికి అంబులెన్స్లు, మెడికల్వి అన్నీ అక్కడక్కడ పెట్టినాము. అందరు కూడా వాలంటీర్స్ కూడా పాపం చాలామంది పిల్లలు వచ్చి ఈరోజు మార్నింగ్ 100 వాలంటీర్స్ ఉన్నారు, ఫిజియోథెరపీ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్. సో అందరు ముందుకు వస్తున్నారు. కొంచెం టెన్షన్ అవుతుంది ప్రోగ్రామ్ అయిపోయే వరకు. బట్ ఐ థింక్ సో అంతే మీ అందరి సపోర్ట్ వల్ల, అందరి ప్రజల సపోర్ట్ వల్ల పక్కా సక్సెస్ అయితే నాకైతే నమ్మకం ఉంది. అందుకనే నేను మరీ నిద్ర లేకుండా దీనిపైన కష్టపడుతున్నా. ఎందుకంటే స్టార్ట్ చేసి క్లోజ్ చేసి వేరే వాళ్ళకి అప్పయిస్తాను, కానీ అట్లా కాదు, మనం ఉండాల్సిందేది ఎట్లా తీసుకున్నాం కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలనుకున్నాము. సో దానికి అందరి సపోర్ట్ ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎప్పుడు వరంగల్ సిటీ అనేది ఒక కల్చర్ సిటీగా, ఇక్కడ కళలకు కట్టడాలకు పుట్టినిల్లుగా వరంగల్ సిటీని చెప్తా ఉంటారు. కళలు కట్టడాలే కాదు, ఇక్కడ ఆ స్పోర్ట్స్కి కూడా ఒక కొత్త తరం మూమెంట్ అయితే ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఇనిషియేషన్ అనేది కూడా ఎవరిని అంటే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ సోల్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఆ ఎంటీ మైండ్ లేకుండా ఎప్పటికీ ఒక బిజీగా ఉండేటువంటి యాక్టివిటీస్ ఎప్పటికీ జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా వరంగల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి ఏదో ఒక ఊతం ఇస్తూనే ఉంటుంది. చైతన్యానికి ప్రతీకగా నిలిచేటువంటి వరంగల్ నగరంలో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మళ్ళీ దీన్ని బిజీ లైఫ్గా చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. అందులో భాగంగానే విశాల్ ట్రస్ట్ నుండి కూడా ఇక్కడ హాఫ్ మారథాన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళొక భయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నాము, ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాము, రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. కానీ సక్సెస్ ఏ విధంగా చేయాలన్నటువంటిది, కాకపోతే మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా భద్రకాళి అమ్మవారు ఉండనే ఉన్నారు కాబట్టి వారికి కూడా మనం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ విష్ణురెడ్డి గారు. ఇక్కడ మీకు అనుకున్నటువంటి లక్ష్యం పూర్తవుతుంది. మళ్ళీ వరంగల్కు మీ ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్, అలాగే ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా వరంగల్ అంటే ఒక హెరిటేజ్ సిటీగా, కల్చర్ సిటీగా ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ మీరు ఒక కొత్త స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి మనం ఓవరాల్గా
ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక ఇనిషియేషన్ పార్టిసిపెంట్స్ కూడా ఒక ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ హెల్త్, హెరిటేజ్ అండ్ కల్చర్ అనేటువంటి 3 కాన్సెప్ట్లు. ఎందుకంటే పర్యాటక ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ హెల్త్ హబ్గా కూడా ఇవి అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పనిచేస్తూ ఉంటాయి. ఇక మిగిలిన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలను కూడా చూడడానికి కూడా ఇది ఒక ఊతం ఇస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా వరంగల్ యొక్క కల్చర్ అనేది ఏందనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇనిషియేషన్ తీసుకుంటున్నది కూడా తాము కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.